Good morning, students. I am Chitti Syamli, working as mathematics lecturer in CRR College for Women. Welcome to today's session. Unit 2లో వీడియో 17 అమ్మ. టాపిక్ ఏంటి అంటే థీరమ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ డైమెన్షన్ ఆఫ్ ఏ సబ్స్పేస్. డైమెన్షన్ ఆఫ్ ఏ సబ్స్పేస్లో థీరమ్ అమ్మ. స్టేట్మెంట్ చూడండి. లెట్ V of F be a finite dimensional vector space of dimension n. V of F ఏమవుతుంది అంటున్నాడమ్మా, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. అలాగే డైమెన్షన్ V వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, n. అండ్ WB ద సబ్ స్పేస్ ఆఫ్ V. WVకి ఏమవుతుంది అంటున్నాడమ్మా, సబ్ స్పేస్. దెన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, W ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. W కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుందని, అలాగే డైమెన్షన్ W లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఒకసారి ఓవరాల్గా స్టేట్మెంట్ చూడండి అమ్మా. V of F ఏమవుతుంది, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. డైమెన్షన్ V వాల్యూ ఏమవుతుందమ్మా, n. W ఏమవుతుందని ఇచ్చాడు, సబ్ స్పేస్ ఆఫ్ V. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, W కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుందని, డైమెన్షన్ W లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ డైమెన్షన్ V వాల్యూ ఎంత ఇచ్చాడు, n. ఒక ప్రీవియస్ థీరం ఉంది, సేమ్ స్టేట్మెంట్ని మనం ప్రాబ్లమ్స్లో కూడా యూస్ చేసాం. డైమెన్షన్ V వాల్యూ n అయితే కనుక n+1 ఆర్ మోర్ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి, మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. సేమ్ కండిషన్ యూస్ చేసాం. డైమెన్షన్ V ఈక్వల్ టు n కాబట్టి ఈచ్ n+1 ఆర్ మోర్ వెక్టార్స్ ఆఫ్ V ఫార్మ్స్ ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్. నెక్స్ట్ స్టేట్మెంట్లో W వీకి ఏమవుతుంది అంటున్నాడు, సబ్ స్పేస్ అవుతుంది అంటున్నాడు. గివెన్ W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. నెక్స్ట్ చూడండమ్మా, డబ్ల్యూలో నేను n+1 వెక్టార్స్ తీసుకుంటున్నాను. డబ్ల్యూ వీకి ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అవుతుంది అంటే సబ్సెట్ కూడా అవుతుంది, అవునా. డబ్ల్యూ వీకి సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను డబ్ల్యూలో తీసుకున్న n+1 ఎలిమెంట్స్ అనేవి ఎందులో ఎగ్జిస్ట్ అవుతాయి, వీలో ఎగ్జిస్ట్ అవుతాయి, అవునా. వీలో n+1 వెక్టార్స్ ఏమవుతున్నాయి, లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి. అంటే డబ్ల్యూలో తీసుకున్న n+1 వెక్టార్స్ అనేవి ఏమవుతున్నాయి, మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి. Each set of n+1 vectors in W is a subset of V and hence linearly dependent. Okay na? Next చూడమ్మా, n+1 కానీ లేదా అంతకన్నా ఎక్కువ వెక్టార్స్ ఉంటే కనుక అవి ఏమవుతున్నాయి, లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి. మరి n కానీ అంతకన్నా తక్కువ ఉంటే ఏమవుతాయి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి, అవునా. n కానీ అంతకన్నా తక్కువ అంటే దాన్ని ఏమంటాం, అట్ మోస్ట్ n అంటాం. దస్ ఎనీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ W కెన్ కంటైన్ అట్ మోస్ట్ n వెక్టార్స్. చూడమ్మా, n+1 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. మరి n కానీ అంతకన్నా తక్కువ ఉంటే ఏమవుతాయి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎన్ని వెక్టార్స్ ఉండొచ్చమ్మా, అట్ మోస్ట్ n వెక్టార్స్ ఉండొచ్చు. నెక్స్ట్ S అనే ఒక సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. S అనే సెట్ని ఏం తీసుకున్నాను అంటే సెట్ ఆఫ్ α1 α2 అండ్ సో ఆన్ αm. ఈ S అనేది లార్జెస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ W అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. Wకి ఎగ్జిస్ట్ అయ్యే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్ అన్నిటిలో ఎస్ఏ లార్జెస్ట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే ఎస్ కన్నా ఏదైనా లార్జెస్ట్ సెట్ ఉంటే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్లో ఎస్ఏ లార్జెస్ట్ సెట్. సో దీనికన్నా లార్జెస్ట్ సెట్ ఏదైనా ఎగ్జిస్ట్ అయితే అది ఏమవుతుందమ్మా, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడే కదా చెప్పాము, డబ్ల్యూకి ఎగ్జిస్ట్ అయిన లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎన్ని వెక్టార్స్ ఉండాలంటున్నాను, అట్ మోస్ట్ n వెక్టార్స్ ఉండాలి అంటున్నాను. అంటే n కానీ అంతకన్నా తక్కువ కానీ ఉండాలి, అవునా. యాక్చువల్గా ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, m ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు m అనేది nకి ఈక్వల్ అన్న అవ్వాలి లేదా n కన్నా తక్కువ అన్న అయి ఉండాలి, అవునా. అంటే m వాల్యూ ఏమై ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మనం తీసుకున్న ఈ S అనే సెట్ని బేసిస్ ఆఫ్ W అని చెప్పి ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. నౌ వి షాల్ ప్రూవ్ దట్ S ఈజ్ ద బేసిస్ ఆఫ్ W. ఓకే. నెక్స్ట్ బేసిస్ అని ప్రూవ్ చేయాలి అంటే 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. ఆల్రెడీ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్టే కదా, ఇంకా మనం ఏమన్నా ప్రూవ్ చేయాలా, అవసరం లేదు. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, L ఆఫ్ S ఈక్వల్ టు W అని చెప్పి ప్రూవ్ చేయాలి. L ఆఫ్ S ఈక్వల్ టు W అని ప్రూవ్ చేయాలి అంటే 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటి, L ఆఫ్ S సబ్సెట్ ఆఫ్ W. సెకండ్ ఏంటి, W సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S. ఇందులో ఒక కండిషన్ ఆల్వేస్ ట్రూ, ఏంటి, L ఆఫ్ S సబ్సెట్ ఆఫ్ W. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, W సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S అని ప్రూవ్ చేయాలి. దానికోసం Wలో నేను ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. ఫర్ ఎనీ బీటా బిలాంగ్స్ టు W నేను S1 అనే ఒక సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏం కన్సిడర్ చేసుకుంటున్నాను అంటే సెట్ ఆఫ్ α1 కామా α2 కామా అండ్ సో ఆన్ αm కామా బీటా అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, S1ని అబ్జర్వ్ చేయండి. Sతో కంపేర్ చేస్తే S1 అనేది ఏమవుతుంది, లార్జెస్ట్ సెట్ అవుతుంది, అవునా.
సో, ఇప్పుడు చూడండి లీనియర్‌లీ ఇండిపెండెంట్ సెట్స్‌లో ఎస్ఏ లార్జెస్ట్ సెట్ అవునా? సో, కాబట్టి ఎస్1 అనేది ఏమవుతుంది మనకి? లీనియర్‌లీ డిపెండెంట్ అవుతుంది. చూడండమ్మా, మనకి లీనియర్‌లీ ఇండిపెండెంట్ సెట్స్ అన్నిటిలో ఎస్ఏ లార్జెస్ట్ సెట్ అవునా? దీనికన్నా లార్జెస్ట్ సెట్ ఏదైనా ఎగ్జిస్ట్ అయితే అదేమవుతుంది అనుకుంటున్నాం? లీనియర్‌లీ డిపెండెంట్ అవుతుంది అనుకుంటున్నాం. మరి ఎస్1 అనేది ఎస్‌కి లార్జెస్ట్ సెట్ కాబట్టి ఎస్1 అనేది ఏమవుతుంది? లీనియర్‌లీ డిపెండెంట్ అవుతుంది. సిన్స్ ఎస్ అనేది లార్జెస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి ఎస్1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. లీనియర్లీ డిపెండెంట్ డెఫినిషన్ యూస్ చేస్తున్నాం. దెర్ ఎగ్జిస్ట్ ఏ1 ఏ2 అండ్ సో ఆన్ ఏఎం కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ నాట్ ఆల్ జీరోస్ సచ్ దట్ కండిషన్ ఏమవుతుంది? ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్. దీంట్లో సపోజ్ నేను ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన బిని ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నాను. లెట్ బి ఈక్వల్ టు 0. ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 0 కదా! 0 ఇంటూ బీటా అంటే ఏమవుతుంది? 0 బార్. 0 బార్ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం ఈక్వల్ టు 0 బార్. ఓకేనా? ఇక్కడున్న వెక్టార్స్ ఏంటి? ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం. ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం. ఈ వెక్టార్స్ ఏమవుతున్నాయి మనకి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి. అవునా? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన స్కేలర్స్ అన్నీ ఏమైపోతాయి? జీరోస్ అయిపోతాయి. దట్ ఇంప్లైస్ ఏ1 ఈక్వల్ టు 0, ఏ2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ఏఎం ఈక్వల్ టు 0. ఎందువలన? ఎస్ అనేది లీనియర్‌లీ ఇండిపెండెంట్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఏ1, ఏ2 అండ్ సో ఆన్ ఏఎం వాల్యూ 0 అవుతుంది. అలాగే బి వాల్యూ కూడా 0 అవుతుంది. అవునా? టోటల్ స్కేలర్స్ అన్నీ ఏమైపోయినాయి మనకి? జీరోస్ అయిపోయినాయి. స్కేలర్స్ అన్నీ జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఈ వెక్టార్స్ ఏమవుతాయి మనకి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతాయి. అవునా? ఇక్కడున్న వెక్టార్స్ ఏంటి? ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం కామా బీటా. ఇవేమవుతున్నాయమ్మా మనకి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి. అంటే ఎస్1 అనేది ఏమవుతుంది మనకి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. అవునా? కానీ యాక్చువల్‌గా ఎస్1 అనేదేంటి? లీనియర్‌లీ డిపెండెంట్. లీనియర్‌లీ డిపెండెంట్ అయితే మనకేమొచ్చింది? లీనియర్‌లీ ఇండిపెండెంట్ వచ్చింది. అంటే మనకేమొచ్చింది? కాంట్రడిక్షన్ వచ్చింది. దిస్ ప్రూవ్స్ దట్ ఎస్1 ఈజ్ లీనియర్‌లీ ఇండిపెండెంట్. ఈ స్కేలర్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఎస్1 ఏమవుతుంది? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. యాక్చువల్‌గా లీనియర్‌లీ డిపెండెంట్ అయితే లీనియర్‌లీ ఇండిపెండెంట్ వచ్చింది. కాబట్టి మనకేమొచ్చింది? కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చింది మనకి? బి వాల్యూ 0 అని చెప్పి తీసుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. సో, కంపల్సరీ బి వాల్యూ ఏమవ్వాలమ్మా? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. బి అనేది నాన్ జీరో స్కేలర్ కాబట్టి దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదమ్మా! దేర్ ఎగ్జిస్ట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు 1. మన దగ్గర ఉన్న కండిషన్ తీసుకుంటున్నాను. ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్. ఈ బి బీటా ఇటు నుంచి రిమైనింగ్ వాల్యూస్ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి. నెక్స్ట్ బోత్ సైడ్స్ బి ఇన్వర్స్ అప్లై చేయండమ్మా. ఇప్పుడు ఈ బి ఇన్వర్స్‌ని మల్టిప్లై చేయండి. బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే వాల్యూ ఏమవుతుంది? 1. 1 ఇంటూ బీటా అంటే ఏమవుతుంది? బీటా. నెక్స్ట్ బి ఇన్వర్స్‌ని మల్టిప్లై చేయండి. మైనస్ బి ఇన్వర్స్ ఏ1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ మైనస్ బి ఇన్వర్స్ ఏ2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ మైనస్ బి ఇన్వర్స్ ఏఎం ఇంటూ ఆల్ఫా ఎం. ఇప్పుడు చూడడానికి ఇది ఏ ఫామ్‌లో ఉంది? ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం. ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం అంటే ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం. అంతేనా? ఇంతకీ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం అనే వెక్టార్స్ ఏ సెట్‌లో ఉన్నాయి? ఎస్ అనే సెట్‌లో ఉన్నాయి. అంటే ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. బీటా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్‌ని దేనితో డినోట్ చేస్తాం? ఎల్ ఆఫ్ ఎస్‌తో డినోట్ చేస్తాం. అంటే ఏమవుతుంది? బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. యాక్చువల్‌గా బీటాని మనం దేంట్లో తీసుకున్నాం? డబ్ల్యూలో తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఎందులో ఎగ్జిస్ట్ అయింది? ఎల్ ఆఫ్ ఎస్‌లో ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇప్పుడు డబ్ల్యూ ఎల్ ఆఫ్ ఎస్‌కి ఏమవుతుంది? సబ్‌సెట్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మన దగ్గర ఎల్ ఆఫ్ ఎస్ సబ్‌సెట్ ఆఫ్ డబ్ల్యూ అవుతుంది. దీని నుంచి డబ్ల్యూ సబ్‌సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఆల్రెడీ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. అలాగే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎస్ ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా? బేసిస్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైమెన్షన్ డబ్ల్యూ ఫైండ్ ఔట్ చేయొచ్చా? దేర్‌ఫోర్ డైమెన్షన్ డబ్ల్యూ ఈక్వల్ టు డైమెన్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. అవునా? డబ్ల్యూకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటమ్మా? ఎస్. ఎస్‌లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? ఎం. కాబట్టి డైమెన్షన్ డబ్ల్యూ వాల్యూ ఏమవుతుందమ్మా? ఎం అవుతుంది. చూడండి పర్టిక్యులర్‌గా నేను డైమెన్షన్ చెప్పాను కాబట్టి డబ్ల్యూకి డబ్ల్యూ ఏమవుతుంది? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుంది.
చూడండి డైమెన్షన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎం పర్టికులర్గా నేను ఒక నెంబర్ చెప్తున్నాను కాబట్టి అదేమవుతుంది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుంది. అలాగే మనం స్టార్టింగ్లో ఎస్ అనే సెట్ తీసుకున్నాను చూడండి, అక్కడ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనే ఒక కండిషన్ ఉంది. అవునా? ఎం అంటే ఇక్కడ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, డైమెన్షన్ డబ్ల్యూ రాసుకోవచ్చా, ఎం ప్లస్లో ఏం రాసుకోవచ్చు, డైమెన్షన్ డబ్ల్యూ. ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్లో ఎం ప్లస్లో డైమెన్షన్ డబ్ల్యూ రాస్తే ఏమొస్తుంది, డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఇదేనా మనల్ని ప్రూవ్ చేయమంది, డబ్ల్యూ అనేది ఫైనైట్ డైమెన్షనల్ అని, అలాగే డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుందని ప్రూవ్ చేయండి అన్నాడు. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2Bలో ఫస్ట్ ప్రాబ్లమ్ అమ్మ. క్వశ్చన్ చూడండి, P and Q ఆర్ ద టూ సబ్ స్పేసెస్ ఆఫ్ R పవర్ 4. P, Q R పవర్ 4కి ఏమవుతుంది అంటున్నాడమ్మా, టూ సబ్ స్పేసెస్ అవుతున్నాయి అంటున్నాడు. డిఫైన్డ్ బై P ఈక్వల్ టు సెట్ ఆఫ్ A, B, C, D such that B plus C plus D equal to 0. Q equal to set of A, B, C, D such that A plus B equal to 0, C equal to 2D. P, Q సెట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ద డైమెన్షన్ అండ్ బేసిస్ ఆఫ్ P, Q అండ్ P ఇంటర్సెక్షన్ Q. మనకి ఒకసారి ఓవరాల్గా క్వశ్చన్ చూడండి, PQ ఏమవుతుంది అంటున్నాడు, సబ్ స్పేసెస్ అవుతున్నాయి అంటున్నాడు. అలాగే P సెట్ ఇచ్చాడు, Q సెట్ ఇచ్చాడు. ఫైండ్, మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, డైమెన్షన్ అండ్ బేసిస్. డైమెన్షన్ అలాగే బేసిస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఏ సెట్స్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, P సెట్, Q సెట్, P ఇంటర్సెక్షన్ Q అనే సెట్. టోటల్గా ఈ 3 సెట్స్కి బేసిస్ అలాగే డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఒకసారి చూడండి అమ్మ, డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఫస్ట్ మనం పీకి ఫైండ్ అవుట్ చేద్దాం. పీకి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పీకి బేసిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన పీ సెట్ తీసుకోండి. గివెన్ P ఈక్వల్ టు సెట్ ఆఫ్ A, B, C, D సచ్ దట్ B ప్లస్ C ప్లస్ D ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో దీని నుంచి ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం తీసుకుంటున్నాను అంటే D తీసుకుంటున్నాను. దీని నుంచి D ఈక్వల్ టు ఏమవుతుంది, -B -C. ఈ D వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. A, B, C, D అంటే ఏముంది, -B -C సచ్ దట్ దీనిలో ఎగ్జిస్ట్ అయిన స్కేలార్స్ ఏంటి, A, B, C. చూడండి మనకి ఇచ్చిన వెక్టార్ స్పేస్ ఏంటి, R పవర్ 4. కాబట్టి ఫీల్డ్ ఏమవుతుంది, R. కాబట్టి స్కేలార్స్ ఎందులో ఎగ్జిస్ట్ అవ్వాలమ్మా, Rలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇక్కడున్న స్కేలార్స్లో రాసుకోవాలి. ఓకేనా? మనకున్న స్కేలార్స్ ఏంటి, A, B, C. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఏని ఏబీసీలో ఎలా రాసుకోవచ్చు చూడండి, ఏని 1A ప్లస్ 0B ప్లస్ 0C రాసుకోవచ్చా. 0B అంటే ఏమవుతుంది 0, 0C అంటే ఏమవుతుంది 0, 1A అంటే ఏమవుతుంది ఏ ప్లస్ 0 అంటే ఏమవుతుంది ఏని ఈ విధంగా రాసుకోవచ్చా. ఇక్కడున్న ఎలిమెంట్ని మన దగ్గర ఉన్న స్కాలార్స్లో రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సేమ్ బీని ఎలా రాసుకోవచ్చు, 0A ప్లస్ 1B ప్లస్ 0C. సిని ఎలా రాసుకోవచ్చు, 0A ప్లస్ 0B ప్లస్ 1C. -B -Cని ఎలా రాసుకోవచ్చు, 0A మైనస్ 1B మైనస్ 1C సచ్ దట్ A, B, C బిలాంగ్స్ టు R. నెక్స్ట్ ప్రతి ఎలిమెంట్లో ఫస్ట్ దాని నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, ఏ కామన్ తీయొచ్చా. ఏ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 1, 0, 0, 0 ఇంటూ ఏ ప్లస్ నెక్స్ట్ ఏం కామన్ తీయొచ్చు, బి కామన్ తీస్తే ఏమొస్తుంది 0, 1, 0, -1 ఇంటూ బి ప్లస్ సి కామన్ తీస్తే ఏమొస్తుంది 0, 0, 1, -1 ఇంటూ సి సచ్ దట్ A, B, C బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిన వెక్టార్స్ని ఒక సెట్లో తీసుకోవాలమ్మా. చూడండి మీకు ఇక్కడ వెక్టార్స్ ఎగ్జిస్ట్ అయినాయా, 1, 2, 3. ఈ 3 వెక్టార్స్ని మనం ఒక సెట్లో తీసుకోవాలి. లెట్ S1 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 0, 0, 0, 0, 0, 1, 0, -1, 0, 0, 1, -1. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది మనకి చూడడానికి ఏ ఫామ్లో కనిపిస్తుంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఆ ఫామ్లోనేనా ఉంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా అంటే దీన్ని ఏమనుకుంటాం, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. అవునా? ఇందుకే 3 వెక్టార్స్ ఏ సెట్లో ఉన్నాయి, మనకి S1 అనే సెట్లో ఉన్నాయి. అవునా? అంటే ఇది ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అవుతుంది. అవునా? దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1. అంటే ఇప్పుడు P ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మనకి L ఆఫ్ S1 అవుతుంది.
P ఈక్వల్ టు L ఆఫ్ S1. అలాగే ఇప్పుడు చూడండి, మనం దీని నుంచి రాసుకున్న సెట్ అనేది కంపల్సరీగా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందమ్మా. ఆ లీనియర్ కాంబినేషన్ నుంచి రాసుకున్న సెట్ అనేది కంపల్సరీ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేక లీనియర్లీ డిపెండెంట్ అవుతుందా అనేది. కంపల్సరీ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. క్లియర్లీ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. చూడండి, S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే L ఆఫ్ S1 ఈక్వల్ టు P అవుతుంది. అవునా? ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేస్తే S1 అనేది Pకి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. దేర్‌ఫోర్ S1 ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ P. ఓకేనా? బేసిస్ వచ్చింది కాబట్టి డైమెన్షన్ P ఫైండ్ ఔట్ చేద్దామా? దేర్‌ఫోర్ డైమెన్షన్ P ఈక్వల్ టు, డైమెన్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. అవునా? Pకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటి మనకి? S1. Pకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటమ్మా? S1. S1లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 3. సో డైమెన్షన్ P వాల్యూ ఏమవుతుంది? 3. డైమెన్షన్ P ఫైండ్ ఔట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలి? డైమెన్షన్ Q. డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలి? బేసిస్ ఆఫ్ Q. సేమ్ ప్రాసెస్‌లో ఫైండ్ ఔట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన Q సెట్ తీసుకోండి. గివెన్ Q ఈక్వల్ టు A, B, C, D సచ్ దట్ A ప్లస్ B ఈక్వల్ టు 0, C ఈక్వల్ టు 2D. దీని నుంచి ఆల్రెడీ C వాల్యూ వచ్చేసింది కదా! సో దీని నుంచి ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి. B వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. దాని నుంచి B ఈక్వల్ టు ఏమవుతుంది? -A. మన దగ్గర ఉన్న ఈ BC వాల్యూస్‌ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. A, B అంటే ఏమవుతుంది? -A, C అంటే ఏమవుతుంది? 2D, D. నెక్స్ట్ దీంట్లో ఎగ్జిస్ట్ అయిన స్కేలర్స్ ఏంటి? A, D బిలాంగ్స్ టు R. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్‌ని మన దగ్గరున్న స్కేలార్స్‌లో రాసుకోవాలి. ఓకేనా? ఏని ఏం రాసుకుంటాం? 1A ప్లస్ 0D. -Aని -1A ప్లస్ 0D. 2Dని 0A ప్లస్ 2D. Dని 0A ప్లస్ 1D సచ్ దట్ A, D బిలాంగ్స్ టు R. నెక్స్ట్ దీంట్లో నుంచి చూడండి, ప్రతి దాంట్లో ఫస్ట్ దాని నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు? ఏ కామన్ తీయొచ్చా? ఏ కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1, -1, 0, 0 ఇంటూ A. ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్స్ నుంచి ఏం కామన్ తీయొచ్చు? 0, 0, 2, 1 ఇంటూ D సచ్ దట్ A, D బిలాంగ్స్ టు R. ఓకేనా? ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన వెక్టార్స్‌ని మనం ఒక సెట్‌లో తీసుకుంటాం. అవునా? ఇక్కడ ఆల్రెడీ S1 అనే సెట్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం తీసుకుంటాను అంటే S2 అనే ఒక సెట్ తీసుకుంటాను. లెట్ S2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -1, 0, 0, 0, 2, 1. చూడండి, ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన వెక్టార్స్‌ని నేను ఒక సెట్‌లో తీసుకుంటున్నాను. ఆల్రెడీ S1 యూజ్ చేశాను కాబట్టి S2 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్‌లో కనిపిస్తుంది మనకి? ఏ ఆల్ఫా ప్లస్ డి బీటా ఫామ్‌లో ఉంది. అంటే ఇది ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా, బీటా. ఈ వెక్టార్స్ అసలు ఎందులో ఉన్నాయి? S2లో ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S2 అవుతుంది. అంటే ఏమవుతుందమ్మా? L ఆఫ్ S2. చూడండి, దీని నుంచి L ఆఫ్ S2 ఈక్వల్ టు ఏమవుతుంది? Q అవుతుంది. అలాగే దీని నుంచి రాసుకున్న సెట్ అనేది కంపల్సరీగా మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో S2 అనేది ఏమవుతుంది మనకి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే L ఆఫ్ S2 ఈక్వల్ టు Q అవుతుంది. సో ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? S2 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ Q. బేసిస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేస్తాం? డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేస్తాం. దేర్‌ఫోర్ డైమెన్షన్ Q ఈక్వల్ టు, డైమెన్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. Qకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటి? S2. S2లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 2. సో డైమెన్షన్ Q ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలమ్మా? డైమెన్షన్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q ఫైండ్ ఔట్ చేయాలి. అవునా? డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలి? బేసిస్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q ఫైండ్ ఔట్ చేయాలి. అవునా? బేసిస్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? P ఇంటర్సెక్షన్ Q అనే సెట్ ఉండాలి. అవునా? క్వెషన్‌లో P ఇంటర్సెక్షన్ Q అనే సెట్ మనకిచ్చాడా? లేదు. అది మనమే రాసుకోవాలి. ఎలా తీసుకుంటాము అంటే P ఇంటర్సెక్షన్ Q అంటే ఏంటి? Pలో ఉన్న కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అలాగే Qలో ఉన్న కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవునా? కాబట్టి P అండ్ Q ఆ 2 సెట్స్‌లో ఉన్న ఓవరాల్ కండిషన్స్ అన్నీ తీసుకుంటే మనకి P ఇంటర్సెక్షన్ Q వస్తుంది. ఓకేనా? సో P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ టు A, B, C, D సచ్ దట్ Pలో ఉన్న కండిషన్ ఏంటి? B ప్లస్ C ప్లస్ D ఈక్వల్ టు 0, Qలో ఉన్న కండిషన్ ఏంటి? A ప్లస్ B ఈక్వల్ టు 0, C ఈక్వల్ టు 2D. చూడమ్మా, P అండ్ Q ఈ రెండిట్లో ఉన్న కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది? P ఇంటర్సెక్షన్ Qలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు P ఇంటర్సెక్షన్ Q సెట్ ఎగ్జిస్ట్ అయింది కదా! సో దీని నుంచి బేసిస్ ఫైండ్ ఔట్ చేద్దామా? ఓకే. చూడండి, ఒక్కొక్క వాల్యూని ఫైండ్ ఔట్ చేద్దాం. దీని నుంచి ఆల్రెడీ C వాల్యూ ఉంది కదా! సో దీని నుంచి ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి. మనం ఏం ఫైండ్ ఔట్ చేద్దాం? B. దాని నుంచి B ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? -A. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న BC వాల్యూస్‌ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. B అంటే ఎంత వచ్చింది? -A.
ప్లస్ సి అంటే ఎంత వచ్చింది 2d ప్లస్ డి ఈక్వల్ టు 0 కామా బి ఈక్వల్ టు మైనస్ ఏ సి ఈక్వల్ టు 2d. ఈ మైనస్ ఏ ఈక్వల్ టు అదలికెళ్తే ఏమవుతుంది ప్లస్ ఏ అవుతుంది. 2d ప్లస్ డి అంటే ఏమవుతుంది 3d అవుతుంది. ఈ ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఏమవుతుంది మైనస్ 3d. దీని నుంచి సి వాల్యూ ఏమవుతుంది 2d. ఇది మన దగ్గర ఉన్న ఏ బి సి ఈ 3 వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత ఉంది 3d కామా బి అంటే మైనస్ 3d కామా సి అంటే 2d కామా డి సచ్ దట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన వెక్టర్ స్కాలర్స్ ఏంటి మనకి డి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు డి కామన్ తీయొచ్చా. డి కామన్ తీస్తే ఏమొస్తుంది 3 కామా మైనస్ 3 కామా 2 కామా 1 ఇంటూ డి సచ్ దట్ డి బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వెక్టార్స్ని మనం ఒక సెట్లో తీసుకుంటాం. అవునా. ఆల్రెడీ S2 యూస్ చేసాం కాబట్టి నేను తీసుకుంటున్నాను అంటే S3. లెట్ S3 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 కామా మైనస్ 3 కామా 2 కామా 1. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది డి ఆల్ఫా ఫామ్లో ఉంది. డి ఆల్ఫా అంటే ఏంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫానేనా. అందుకే ఆల్ఫా ఎందులో ఎగ్జిస్ట్ అయింది S3లో ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇది ఏమవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S3 అంటే ఎల్ ఆఫ్ S3 అవుతుంది. ఓకేనా. అంటే దీని నుంచి ఎల్ ఆఫ్ S3 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా మనకి P ఇంటర్సెక్షన్ Q. ఎల్ ఆఫ్ S3 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా P ఇంటర్సెక్షన్ Q. అలాగే దీని నుంచి తీసుకున్న సెట్ అనేది కంపల్సరీ మనకి ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో S3 అనేది ఏమవుతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. క్లియర్లీ S3 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎల్ ఆఫ్ S3 ఈక్వల్ టు P ఇంటర్సెక్షన్ Q అవుతుంది. అలాగే S3 అనేది కూడా ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ని యూస్ చేస్తే S3 ఏమవుతుంది బేసిస్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q అవుతుంది. ఓకేనా. బేసిస్ వచ్చింది కాబట్టి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేద్దామా. దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ టు డైమెన్షన్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. P ఇంటర్సెక్షన్ Qకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటి మనకి S3. S3లో ఎగ్జిస్ట్ అయిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 1. సో డైమెన్షన్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1. ఈ ప్రాబ్లం అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. సపోజ్ మనకి డైమెన్షన్ P డైమెన్షన్ Q డైమెన్షన్ P ఇంటర్సెక్షన్ Q దీంతో పాటు డైమెన్షన్ ఆఫ్ P ప్లస్ Q కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండమ్మా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 థీరం స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 థీరం స్టేట్మెంట్ ఏంటి డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. దాంట్లో మనకి డైమెన్షన్ పే అదే ఫార్ములాని PQకి అప్లై చేయండి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది డైమెన్షన్ ఆఫ్ P ప్లస్ Q ఈక్వల్ టు డైమెన్షన్ P ప్లస్ డైమెన్షన్ Q మైనస్ డైమెన్షన్ ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైమెన్షన్ ఆఫ్ P ప్లస్ Q వస్తుందా. ఓకేనా. సేమ్ మోడల్ ప్రాబ్లమ్ అమ్మ. ఎగ్జాంపుల్ 1 హోంవర్క్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సేమ్ ప్రాసెస్ని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. హోంవర్క్ అమ్మ. నెక్స్ట్ ప్రాబ్లమ్ 2. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండమ్మా. లెట్ W1 అండ్ W2 బీ ద సబ్స్పేసెస్ ఆఫ్ R పవర్ 4 జనరేటెడ్ బై 1, 1, 0, -1, 1, 2, 3, 0, 2, 3, 3, -1 and 1, 2, 2, -2, 2, 3, 2, -3, 1, 3, 4, -3 రెస్పెక్టివ్లీ. చూడమ్మా W1 W2 బీ ద సబ్ స్పేస్ ఆఫ్ R పవర్ 4 అంటున్నాడు. W1 W2 అనేవి R పవర్ 4కి ఏమవుతున్నాయమ్మా సబ్ స్పేసెస్ అవుతాయి అంటున్నాడు. జనరేటెడ్ బై W1 అనేది జనరేటెడ్ బై ఫస్ట్ సెట్ అవుతుంది అంటున్నాడు. W2 జనరేటెడ్ బై సెకండ్ సెట్ అవుతుంది అంటున్నాడు. ఫైండ్. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డైమెన్షన్ ఆఫ్ W1 డైమెన్షన్ ఆఫ్ W2 డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ అసలు W1 జనరేటెడ్ బై ఫస్ట్ సెట్ అంటున్నాడు. అవునా. ఆ ఫస్ట్ సెట్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఎస్ అనుకుంటున్నాను. లెట్ S ఈక్వల్ టు ఫస్ట్ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డైమెన్షన్ ఆఫ్ W1 ఫైండ్ అవుట్ చేయాలి. అవునా. డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం W1కి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో W1 అనేది జనరేటెడ్ బై ఎస్ అని చెప్పి ఇచ్చాడు. W1 జనరేటెడ్ బై ఎస్ అంటే దాన్ని ఏం రాసుకుంటాం ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు W1. ఓకేనా. సపోజ్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక మనకి ఎస్ ఏమవుతుంది బేసిస్ అవుతుంది. అవునా. సో ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్.
దానికోసం ఎస్‌లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి మనకి? 3 వెక్టార్స్ ఉన్నాయి. సో, ఎన్ని స్కేలర్స్ తీసుకుంటాం? 3 స్కేలర్స్ తీసుకుంటాం. లెట్ ఏ, బి, సి బిలాంగ్స్ టు మనకిచ్చిన ఫీల్డ్ ఆర్ కాబట్టి ఆర్. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది? ఏ ఇంటూ 1, 1, 0, -1 ప్లస్ బి ఇంటూ 1, 2, 3, 0 ప్లస్ సి ఇంటూ 2, 3, 3, -1 ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ స్కేలర్స్ని మల్టిప్లై చేయండి. ఏని మల్టిప్లై చేస్తే ఏ, 0, -a ప్లస్ బిని మల్టిప్లై చేస్తే బి, 2b, 3b, 0 ప్లస్ సిని మల్టిప్లై చేస్తే 2c, 3c, 3c, -c దట్ ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ 3 వెక్టార్స్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? a ప్లస్ b ప్లస్ 2c, a ప్లస్ 2b ప్లస్ 3c, 0 ప్లస్ 3b ప్లస్ 3c, -a ప్లస్ 0 -c. సారీ అమ్మా. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 0 బార్ నేను రాసుకుంటాం. 0, 0, 0, 0. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ని ఈక్వేట్ చేయండి అమ్మా. ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమొస్తుంది? a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ 3b ప్లస్ 3c ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి 3 కామన్ తీయచ్చు. కామన్ తీసి ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాల్యూ b ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీని నుంచి -a మైనస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 4. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ నుంచి b వాల్యూ ఏమవుతుంది? -c. ఫోర్త్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది? -c. సపోజ్ సి వాల్యూ 1 అయింది అనుకుందాం. సి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఏమవుతుంది? -1. ఏ వాల్యూ ఏమవుతుంది? -1. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక స్కేలర్ మనకి ఏమైంది? నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అట్లీస్ట్ వన్ స్కేలర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఆ సెట్ ఏమవుతుంది మనకి? లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో ఎస్ అనేది ఏమవుతుంది మనకి? లీనియర్లీ డిపెండెంట్. అగైన్ ఫస్ట్ యూనిట్లో 1.34 థియరమ్ని యూస్ చేసి ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే సమ్ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ కింద రాసుకుంటాం. అవునా? ఎస్లో ఇప్పుడు ఆ వెక్టార్ని ఏం తీసుకుంటాం? లాస్ట్ వెక్టార్ని తీసుకుంటాం. అంటే ఏమవుతుంది? దస్ 2, 3, 3, -1 ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. ఎస్లో ఏ వెక్టార్ని అయితే లీనియర్ కాంబినేషన్ రాసామో ఆ వెక్టార్ని ఒమిట్ చేసి నెక్స్ట్ సెట్ని కన్సిడర్ చేసుకుంటాం. ఆ సెట్ని నేను S1 అనుకుంటున్నాను. S1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1, 1, 0, -1, 1, 2, 3, 0. అగైన్ ఫస్ట్ యూనిట్లో 1.35 థియరమ్ స్టేట్మెంట్ అమ్మా. ఆల్ఫా ఐ అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అయితే కనుక అక్కడ కండిషన్ ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. అవునా? మరి ఇక్కడ 2, 3, 3, -1 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అయ్యింది కాబట్టి సేమ్ థీరమ్ స్టేట్మెంట్ని యూస్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఎల్ ఆఫ్ ఎస్ అంటే వాల్యూ ఎంత ఉంది? W1. సో దీని నుంచి ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? W1 అవుతుంది. సపోజ్ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు W1 అవుతుంది. అలాగే S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు? S1 అనేది బేసిస్ అవుతుంది అని చెప్పి రాసుకోవచ్చు. అవునా? అంటే ఇప్పుడు మనకి S1 ఏమవుతుందని ప్రూవ్ చేయాలి? లీనియర్లీ ఇండిపెండెంట్. దానికోసం లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుందామా? 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్కేలర్స్ తీసుకుంటున్నాం? 2 స్కేలర్స్ బిలాంగ్స్ టు ఆర్. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది? x ఇంటూ 1, 1, 0, -1 ప్లస్ y ఇంటూ 1, 2, 3, 0 ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ 2 స్కేలర్స్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x, 0, -x ప్లస్ y, 2y, 3y, 0 ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? x ప్లస్ y, x ప్లస్ 2y, 0 ప్లస్ 3y, -x ప్లస్ 0. చూడండి, దీంట్లో టోటల్గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 బార్ నేను రాసుకుంటాం. 0, 0, 0, 0. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ని ఈక్వేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? x ప్లస్ y ఈక్వల్ టు 0, x ప్లస్ 2y ఈక్వల్ టు 0, 3y ఈక్వల్ టు 0, -x ఈక్వల్ టు 0. దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది? 0. దీని నుంచి y వాల్యూ ఏమవుతుంది? 0. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. చూడండి, మనం తీసుకున్న 2 స్కాలర్స్ కూడా ఏమైపోయినాయి? జీరోస్ అయిపోయినాయి. స్కాలర్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి కాబట్టి S1 సెట్ ఏమవుతుంది మనకి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఏమవుతుంది? W1 అవుతుంది. ఈ 2 కండిషన్స్ని యూస్ చేస్తే మనకి S1 ఏమవుతుంది? బేసిస్ ఆఫ్ W1 అవుతుంది.
బేసిస్ ఫైండ్ ఔట్ చేసాం కాబట్టి డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయొచ్చా? దేర్‌ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 ఈక్వల్ టు డైమెన్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ బేసిస్. W1కి బేసిస్ ఏమవుతుంది? S1. S1లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 2. సో, డైమెన్షన్ W1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2. సేమ్ ప్రాసెస్‌లో డైమెన్షన్ W2 కూడా ఫైండ్ ఔట్ చేస్తాం. డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? బేసిస్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఏం ఫైండ్ ఔట్ చేయాలమ్మా? బేసిస్ ఆఫ్ W2 ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం క్వెషన్‌లో W2 అనేది జనరేటెడ్ బై సెకండ్ సెట్ అని చెప్పి ఇచ్చాడు. అవునా? ఆ సెకండ్ సెట్‌ని నేను S డాష్ అని చెప్పి తీసుకున్నాను. లెట్ S డాష్ ఈక్వల్ టు సెకండ్ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి W2 అనేది జనరేటెడ్ బై S డాష్ అన్నాడు కాబట్టి కండిషన్ ఏమవుతుంది? L ఆఫ్ S డాష్ ఈక్వల్ టు W2 అవుతుంది. సపోజ్ S డాష్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం. S డాష్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. L ఆఫ్ S డాష్ ఈక్వల్ టు W2 అవుతుంది. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి S డాష్ ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. అవునా? సో, S డాష్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. దానికోసం ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాం? లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుంటాం. చూడండి S డాష్‌లో 3 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్కేలర్స్ తీసుకుంటాం? 3 స్కేలర్స్ తీసుకుంటాం. లెట్ A, B, C బిలాంగ్స్ టు R. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది? A ఇంటూ 1, 2, 2, -2 ప్లస్ B ఇంటూ 2, 3, 2, -3 ప్లస్ C ఇంటూ 1, 3, 4, -3 ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ స్కేలర్స్‌ని మల్టిప్లై చేయండమ్మా. A, 2A, 2A, -2A ప్లస్ 2B, 3B, 2B, -3B ప్లస్ C, 3C, 4C, -3C ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ 3 వెక్టర్స్‌ని యాడ్ చేయండమ్మా. యాడ్ చేస్తే ఏమొస్తుంది? A ప్లస్ 2B ప్లస్ C, 2A ప్లస్ 3B ప్లస్ 3C, 2A ప్లస్ 2B ప్లస్ 4C, -2A మైనస్ 3B మైనస్ 3C దట్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 బార్ నేను రాసుకుంటాం. 0, 0, 0, 0. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్‌ని ఈక్వేట్ చేయండమ్మా. ఈక్వేట్ చేస్తే మనకేమొస్తుంది? A ప్లస్ 2B ప్లస్ C ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 5. దీని నుంచి 2A ప్లస్ 3B ప్లస్ 3C ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 6. నెక్స్ట్ ఏమొస్తుంది? 2A ప్లస్ 2B ప్లస్ 4C ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 7. నెక్స్ట్ -2A మైనస్ 3B మైనస్ 3C ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 8. నెక్స్ట్ ఇక్కడున్న 4 ఈక్వేషన్‌లో ఎనీ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసి A, B, C వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం 6, 7, 8 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేస్తాం. సాల్వింగ్ 6, 7 అండ్ 8. 6 అండ్ 7 నుంచి 6థ్ ఈక్వేషన్ ఏముంది? 2A ప్లస్ 3B ప్లస్ 3C ఈక్వల్ టు 0. 7థ్ ఈక్వేషన్ ఏముంది? 2A ప్లస్ 2B ప్లస్ 4C ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయండమ్మా. 2A మైనస్ 2A క్యాన్సిల్ అవుతుంది. 3B మైనస్ 2B అంటే ఏమవుతుంది? B. 3C మైనస్ 4C అంటే మైనస్ C దట్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 9. నెక్స్ట్ 7 అండ్ 8థ్ ఈక్వేషన్ నుంచి 7థ్ ఈక్వేషన్ ఏముంది? 2A ప్లస్ 2B ప్లస్ 4C ఈక్వల్ టు 0. 8థ్ ఈక్వేషన్ ఏముంది? -2A మైనస్ 3B మైనస్ 3C ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్‌ని యాడ్ చేయండమ్మా. యాడ్ చేస్తే 2A మైనస్ 2A క్యాన్సిల్ అవుతుంది. 2B మైనస్ 3B అంటే ఏమవుతుంది? మైనస్ B. 4C మైనస్ 3C అంటే ఏమవుతుంది? ప్లస్ C ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? B మైనస్ C ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 10. చూడండి 9 అండ్ 10 ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? సేమ్‌గా ఉన్నాయి. 9 అండ్ 10 రిప్రజెంట్ ద సేమ్ ఈక్వేషన్స్. సో, దీని నుంచి 9థ్ ఈక్వేషన్ నుంచి B వాల్యూ ఏమవుతుంది? C అవుతుంది. ఈ వాల్యూని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో B ప్లస్ C సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 2A ప్లస్ 3C ప్లస్ 3C ఈక్వల్ టు 0. 3C ప్లస్ 3C అంటే 6C. దీంట్లో నుంచి 2 కామన్ తీయండి. కామన్ చేసిన 2 ఈజ్ ఈక్వల్ టు ఎదురుకొస్తే 0 అవుతుంది. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? A ప్లస్ 3C ఈక్వల్ టు 0. ప్లస్ 3C ఈజ్ ఈక్వల్ టు ఎదురుకొస్తే మైనస్ 3C. సపోజ్ C వాల్యూ 1 అయ్యింది అనుకుందాం. C వాల్యూ 1 అయితే కనుక B వాల్యూ ఏమవుతుంది? 1. C వాల్యూ 1 అయితే A వాల్యూ ఏమవుతుంది? -3 అవుతుంది. అవునా? చూడండి మనకి ఇక్కడ స్కేలర్స్ ఏమైనాయి? నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కనీసం ఒక స్కేలర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ సెట్ ఏమవుతుంది మనకి? లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో, S డాష్ ఏమవుతుంది మనకి? లీనియర్లీ డిపెండెంట్. అగైన్ ప్రీవియస్ థీరమ్ సమ్ వెక్టార్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. ఓకేనా? S డాష్‌లో ఆ వెక్టార్ ఏం తీసుకుంటాం? లాస్ట్ వెక్టార్ తీసుకుంటాం. thus 1, 3, 4, -3 is a linear combination of its preceding vectors. S డాష్‌లో ఏ వెక్టార్‌నైతే లీనియర్ కాంబినేషన్ రాసామో ఆ వెక్టార్‌ని ఒమిట్ చేసి నెక్స్ట్ సెట్‌ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ S1 యూజ్ చేసాం కాబట్టి +2 తీసుకుంటున్నాను. లెట్ S2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 2, -2, 2, 3, 2, -3. అగైన్ ప్రీవియస్ థీరమ్ 1.35 ఇన్ యూనిట్ 1.
యూనిట్ 1లో 1.35 థియరం స్టేట్మెంట్ ఏంటమ్మా, ఆల్ఫా ఐ అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అయితే కండిషన్ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. మరి ఇక్కడ మనకి 1, 3, 4, -3 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ కాబట్టి ఆ స్టేట్మెంట్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ ఎస్ టూ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్. ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అంటే వాల్యూ ఎంత ఉంది, W2. దీని నుంచి ఎల్ ఆఫ్ ఎస్ టూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, W2 అవుతుంది. సపోజ్ S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే ఎల్ ఆఫ్ S2 ఈక్వల్ టు W2 అవుతుంది కాబట్టి S2 ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ W2 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం S2ని ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. దానికోసం లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుందాం. లెట్ x, y బిలాంగ్స్ టు R. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది, x ఇంటూ 1, 2, 2, -2 ప్లస్ y ఇంటూ 2, 3, 2, -3 ఈక్వల్ టు 0 బార్. ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, x, 2x, 2x, -2x ప్లస్ వైని మల్టిప్లై చేస్తే 2y, 3y, 2y, -3y ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x ప్లస్ 2y, 2x ప్లస్ 3y, 2x ప్లస్ 2y, -2x -3y. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 బార్ని 0, 0, 0, 0 రాసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ని ఈక్వేట్ చేయండి అమ్మా. ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, x ప్లస్ 2y ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 0, 2x ప్లస్ 2y ఈక్వల్ టు 0, -2x -3y ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్లో ఎనీ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి x అండ్ y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా. యాడ్ చేసినప్పుడు 2x -2x క్యాన్సిల్ అవుతుంది, 2y -3y అంటే ఏమవుతుంది, -y ఈక్వల్ టు 0. -y ఈక్వల్ టు 0 అవుతుందంటే దాని నుంచి y వాల్యూ ఏమవుతుంది, 0. y వాల్యూ 0, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఏమవుతుంది, 0. అంటే ఓవరాల్గా x అండ్ y ఆ 2 వాల్యూస్ కూడా ఏమైపోతున్నాయి, జీరోస్ అయిపోతున్నాయి. స్కాలార్స్ అన్నీ జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఈ సెట్ ఏమవుతుంది మనకి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. దేర్ఫోర్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఆల్రెడీ ఎల్ ఆఫ్ S2 ఈక్వల్ టు W2 ఉంది, దీని నుంచి S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ని యూస్ చేస్తే S2 ఏమవుతుంది మనకి, బేసిస్ ఆఫ్ W2 అవుతుంది. దేర్ఫోర్ S2 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W2. బేసిస్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. దేర్ఫోర్ డైమెన్షన్ W2 ఈక్వల్ టు, డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. W2కి ఎగ్జిస్ట్ అయిన బేసిస్ ఏంటి, S2. S2లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 2. దేర్ఫోర్ డైమెన్షన్ W2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయాలి. అవునా. W1కి బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే W1 జనరేటెడ్ బై సెట్ ఇచ్చాడు, అలాగే W2 జనరేటెడ్ బై సెట్ ఇచ్చాడు. మరి W1 ప్లస్ W2 జనరేటెడ్ బై సెట్ ఇచ్చాడా, ఇవ్వలేదు. అది ఏమవుతుంది అంటే W1 యొక్క బేసిస్, W2 యొక్క బేసిస్, ఆ 2 బేసిస్ యొక్క యూనియనే జనరేటెడ్ బై W1 ప్లస్ W2 అవుతుంది. ఓకేనమ్మా. W1 యొక్క బేసిస్ ఏంటి, S1. W2 యొక్క బేసిస్ ఏంటి, S2. ఆ రెండింటి యొక్క యూనియన్ అంటే S1 యూనియన్ S2. S1 యూనియన్ S2 ఈక్వల్ టు S1లో ఉన్న 2 వెక్టార్స్, S2లో ఉన్న 2 వెక్టార్స్. అంటే W1 ప్లస్ W2 అనేది ఏమవుతుంది, జనరేటెడ్ బై S1 యూనియన్ S2 అవుతుంది. అంటే దాన్ని ఏం రాసుకుంటాం, ఎల్ ఆఫ్ S1 యూనియన్ S2 ఈక్వల్ టు W1 ప్లస్ W2. సపోజ్ ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే ఎల్ ఆఫ్ S ఈక్వల్ టు V. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఈ 2 కండిషన్స్ని యూస్ చేస్తే S1 యూనియన్ S2 ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. అవునా. సో S1 యూనియన్ S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం, లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుంటాం. అవునా. దీంట్లో 4 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్కాలర్స్ తీసుకుంటాం, 4 స్కాలర్స్ తీసుకుంటాం. లెట్ A, B, C, D బిలాంగ్స్ టు R. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది, A, 1, 1, 0, -1 ప్లస్ B ఇంటూ 1, 2, 3, 0 ప్లస్ C ఇంటూ 1, 2, 2, -2 ప్లస్ D ఇంటూ 2, 3, 2, -3 ఈక్వల్ టు 0 బార్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ABCD ఈ 4 స్కాలర్స్ని మల్టిప్లై చేయండి అమ్మా. నెక్స్ట్ ఈ 4 వెక్టార్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, A ప్లస్ B ప్లస్ C ప్లస్ 2D, A ప్లస్ 2B ప్లస్ 2C ప్లస్ 3D. సారీ అమ్మా. 0 ప్లస్ 3B ప్లస్ 2C ప్లస్ 2D, -A ప్లస్ 0
మైనస్ 2c మైనస్ 3d దట్ ఈక్వల్ టు 0 బార్ నేను రాసుకోవచ్చు 0, 0, 0, 0. నెక్స్ట్ ఈ 2 వెక్టార్స్ని ఈక్వేట్ చేయండి అమ్మా. ఈక్వేట్ చేసినప్పుడు ఏమొస్తుంది a ప్లస్ b ప్లస్ c ప్లస్ 2d ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 11. నెక్స్ట్ a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 3d ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 12. 3b ప్లస్ 2c ప్లస్ 2d ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 13. నెక్స్ట్ మైనస్ a మైనస్ 2c మైనస్ 3d ఈక్వల్ టు 0. 11, 12, 13, 14 ఈ 4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏ బి సి డి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 12 అండ్ 14th ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 12 అండ్ 14th 12th ఈక్వేషన్ ఏముంది a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 3d ఈక్వల్ టు 0. సారీ అమ్మా. నెక్స్ట్ 14th ఈక్వేషన్ ఏముంది మైనస్ a మైనస్ 2c మైనస్ 3d ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేసినప్పుడు a మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 2c మైనస్ 2c క్యాన్సిల్ అవుతుంది, 3d మైనస్ 3d క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ఏమొస్తుంది 2b ఈక్వల్ టు 0. దాని నుంచి b వాల్యూ ఏమవుతుంది 0. ఈ b వాల్యూని 11, 12, 13 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 11th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి a ప్లస్ b అంటే ఎంత 0 ప్లస్ c ప్లస్ 2d ఈక్వల్ టు 0. 12th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లస్ 2b అంటే ఏమవుతుంది 0 అవుతుంది, ప్లస్ 2c ప్లస్ 3d ఈక్వల్ టు 0. నెక్స్ట్ 13th ఈక్వేషన్ 3b అంటే ఏమవుతుంది 0, 2c ప్లస్ 2d ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చా, 2 కామన్ తీసి ఈజ్ ఈక్వల్ టు అదరికి వెళ్తే ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఏమవుతుంది c ప్లస్ d ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీని నుంచి c ఈక్వల్ టు మైనస్ d. ఈ c వాల్యూని 11th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. c అంటే ఎంత ఉంది మైనస్ d ప్లస్ 2d ఈక్వల్ టు 0. మైనస్ d ప్లస్ 2d అంటే ఏమవుతుంది d, a ప్లస్ d ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు మైనస్ d. ఓకేనా. సపోజ్ d వాల్యూ 1 అయ్యింది అనుకుందాం. ఇఫ్ d ఈక్వల్ టు 1, d వాల్యూని cలో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ ఏమవుతుంది మైనస్ 1, a వాల్యూ ఏమవుతుంది మైనస్ 1. ఓకేనా. అంటే ఇప్పుడు ఓవరాల్గా వాల్యూస్ ఏమవుతుంది మనకి a వాల్యూ మైనస్ 1, b వాల్యూ 0, c వాల్యూ మైనస్ 1, d వాల్యూ 1. కనీసం ఒక స్కేలార్ ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయింది. కనీసం ఒక స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఆ సెట్ని ఏమంటాం మనం లీనియర్లీ డిపెండెంట్ అంటాం. అంటే S1 యూనియన్ S2 అనేది ఏమవుతుంది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అగైన్ ఫస్ట్ యూనిట్లో ఉన్న ప్రీవియస్ థీరం, S అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే సమ్ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. మరి ఇది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం లాస్ట్ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ కింద రాసుకుంటాం. Thus 2, 3, 2, minus 3 is a linear combination of its preceding vectors. S1 union S2లో ఏ వెక్టార్ని అయితే లీనియర్ కాంబినేషన్ రాసామో ఆ వెక్టార్ని ఒమిట్ చేసి నేను S3 అనే సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. కన్సిడర్ S3 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1, 0, 1, 1, 2, 3, 0, 1, 2, 2, minus 2. Again previous theorem 1.35 alpha I అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అయితే కండిషన్ ఏమవుతుంది L of S dash ఈక్వల్ టు L of S. మరి ఈ వెక్టార్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్ అవుతుంది కాబట్టి సేమ్ కండిషన్ యూస్ చేసి ఏం రాసుకుంటాం L of S3 ఈక్వల్ టు L of S1 యూనియన్ S2. ఈ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర W1 ప్లస్ W2 అంటే L of S3 ఈక్వల్ ఏమవుతుందమ్మా W1 ప్లస్ W2 అవుతుంది. ఓకేనా. సపోజ్ S3 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే L of S3 ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది. అవునా. ఈ 2 కండిషన్స్ని యూస్ చేస్తే S3 ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. అంటే ఇప్పుడు మనం S3ని ఏమని ప్రూవ్ చేయాలి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుంటాం. అవునా. మన దగ్గర 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్కాలర్స్ తీసుకుంటాం 3 స్కాలర్స్ తీసుకుంటాం. లెట్ x, y, z బిలాంగ్స్ టు R. దెన్ లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది x ఇంటూ 1, 1, 0, 1 ప్లస్ y ఇంటూ 1, 2, 3, 0 ప్లస్ z ఇంటూ 1, 2, 2, minus 2 ఈక్వల్ టు 0 బార్. ఎక్స్ వై జెడ్ని మల్టిప్లై చేయండి అమ్మా. నెక్స్ట్ ఈ 3 వెక్టార్స్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కామా ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z కామా 0 ప్లస్ 3y ప్లస్ 2z కామా మైనస్ ఎక్స్ ప్లస్ 0 మైనస్ 2z ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 బార్ నేను రాస్తాం 0, 0, 0, 0. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేయండి అమ్మా. ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 0, 3y ప్లస్ 2z ఈక్వల్ టు 0, మైనస్ ఎక్స్ మైనస్ 2z ఈక్వల్ టు 0.
వీటిని 15, 16, 17, 18 ఈక్వేషన్స్ కింద తీసుకుందాం. నెక్స్ట్ వీటిలో ఎనీ 3 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేసి x, y, z వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. 16 అండ్ 18 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 16 అండ్ 18. 16థ్ ఈక్వేషన్ ఏముంది? x + 2y + 2z = 0. 18థ్ ఈక్వేషన్ ఏముంది? -x - 2z = 0. ఈ 2 ఈక్వేషన్స్‌ని యాడ్ చేయండమ్మా. యాడ్ చేస్తే x - x క్యాన్సిల్ అవుతుంది. 2z - 2z క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమొస్తుంది మనకి? 2y = 0. 2y = 0 అవుతుంది అంటే దీని నుంచి y వాల్యూ ఏమవుతుందమ్మా? 0. నెక్స్ట్ ఈ y వాల్యూని తీసుకొచ్చి 17థ్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y వాల్యూ 0 అయితే దీని నుంచి z వాల్యూ ఏమవుతుంది? 0. నెక్స్ట్ z వాల్యూ 0 తీసుకొచ్చి 18థ్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాని నుంచి x వాల్యూ ఏమవుతుంది? 0. ఓవరాల్‌గా x, y, z ఈ 3 స్కేలార్స్ కూడా ఏమైపోయినాయి? జీరోస్ అయిపోయినాయి. స్కేలార్స్ అన్నీ జీరోస్ అయిపోయినాయి. కాబట్టి S3 సెట్ ఏమవుతుంది? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. S3 లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. L ఆఫ్ S3 = W1 + W2 అవుతుంది. ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేస్తే S3 ఏమవుతుంది? బేసిస్ ఆఫ్ W1 + W2. బేసిస్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేద్దామా? డైమెన్షన్ ఆఫ్ W1 + W2 = డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. W1 + W2కి బేసిస్ ఏమవుతుంది? S3. S3లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 3. సో డైమెన్షన్ ఆఫ్ W1 + W2 వాల్యూ ఏమవుతుందమ్మా? 3. నెక్స్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలమ్మా? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం డైమెన్షన్ ఆఫ్ W1 + W2 థీరం కండిషన్ యూజ్ చేస్తున్నాం. డైమెన్షన్ ఆఫ్ W1 + W2 = డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. దీంట్లో మన దగ్గర ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షన్ ఆఫ్ W1 + W2 అంటే ఏముంది? 3. డైమెన్షన్ W1 అంటే 2 ప్లస్ డైమెన్షన్ W2 అంటే 2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఈ మైనస్ టర్మ్ ఈక్వల్ ఎదురుకొస్తే ప్లస్ అవుతుంది. 2 + 2 ఎంత? 4. ఈ +3 ఈక్వల్ ఎదురుకొస్తే -3. 4 - 3 అంటే 1. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 వాల్యూ ఏమవుతుందమ్మా? 1. ఇదేనా మనల్ని ప్రూవ్ చేయమంది. హెన్స్ ద ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 2 అమ్మా. చూడండి. W ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ V4 ఆఫ్ R జనరేటెడ్ బై ద వెక్టార్స్. చూడమ్మా, W అనేది V4 ఆఫ్ Rకి ఏమవుతుంది అంటున్నాడు? సబ్స్పేస్ అవుతుంది అంటున్నాడు. అలాగే W అనేది జనరేటెడ్ బై ద వెక్టార్స్ అవుతుంది అంటున్నాడు. అయితే ఫైండ్ ఏ బేసిస్ ఆఫ్ W అండ్ ఇట్స్ డైమెన్షన్. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? Wకి బేసిస్ని అలాగే డైమెన్షన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ అసలు ఆ ఇచ్చిన వెక్టార్స్ని ఎస్ అనే ఒక సెట్లో తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ దానికి W అనేది జనరేటెడ్ బై ఎస్ అవుతుంది అంటున్నాడు. అంటే ఏమవుతుంది? L ఆఫ్ S = W అవుతుంది. సపోజ్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఎస్ అనేది ఏమవుతుంది? బేసిస్ ఆఫ్ W అవుతుంది. సో ఇచ్చిన సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకేనా? లీనియర్లీ డిపెండెంట్ అయ్యింది అనుకుందాం. లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక ఏం చేస్తాం? సమ్ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. ఏ వెక్టార్ని అయితే లీనియర్ కాంబినేషన్ రాసామో ఆ వెక్టార్ని ఓమిట్ చేసి S1 సెట్ తీసుకుంటాం. ఆల్ఫా అనేది లీనియర్ కాంబినేషన్ అయితే కనుక ప్రీవియస్ థియరమ్ని యూస్ చేసి ఏం రాసుకుంటాం? L ఆఫ్ S1 = L ఆఫ్ S = W రాసుకుంటాం. సపోజ్ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు S1 ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. బేసిస్ ఎగ్జిస్ట్ అయితే డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తామా? ఇప్పుడు పైన ప్రాబ్లం మనం ఎలా అయితే చేసామో సేమ్ అలాగే ఎగ్జాంపుల్ 2 హోంవర్క్ చేయండమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. క్వశ్చన్ చూడండి. V ఈజ్ ద వెక్టార్ స్పేస్ ఆఫ్ పాలినామియల్స్ ఓవర్ R. V ఈజ్ ద వెక్టార్ స్పేస్. V ఏమవుతుందమ్మా? వెక్టార్ స్పేస్. దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి? పాలినామియల్స్ ఓవర్ R. W1 అండ్ W2 ఆర్ ద సబ్స్పేస్ జనరేటెడ్ బై. W1, W2 అనేవి సబ్స్పేసెస్ అవుతున్నాయి అంటున్నాడు. అవి జనరేటెడ్ బై ఫస్ట్ సెట్, సెకండ్ సెట్ అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? డైమెన్షన్ ఆఫ్ W1 + W2 డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ అసలు మనకిచ్చిన పాలినామియల్స్కి కోఆర్డినేట్స్ రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్స్కి ఏం రాసుకోవాలమ్మా? కోఆర్డినేట్స్ రాసుకోవాలి. దానికోసం ఒక బేసిస్ తీసుకుంటాం. చూడండి, ఇవి పాలినామియల్స్ కాబట్టి నేను ఇక్కడ బేసిస్ ఏం తీసుకుంటాను అంటే, ఇక్కడ చూడండి మీకు ఇచ్చింది x³ కాబట్టి ఆ బేసిస్ ఏం తీసుకుంటాను అంటే x³ x² x1. x⁴ ఇచ్చాడు అనుకోండి, హైయెస్ట్ ఎలిమెంట్ మీకు x⁴ అయిందనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం? x⁴ x³ x² x కాన్స్టెంట్ తీసుకుంటాం. బట్ నాకు ఇక్కడ ఇచ్చిన హైయెస్ట్ x³ కాబట్టి ఏం తీసుకుంటాం? x³ x² x1. ఫస్ట్ కోఆర్డినేట్స్ రాయండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాలినామియల్స్ విత్ రెస్పెక్ట్ టు ద బేసిస్. బేసిస్ ఏం తీసుకుంటాం? x³ x² x1 ఆర్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ సెట్ నుంచి చూడండమ్మా, కోఎఫిషియెంట్స్ రాసుకోండి. x³ కోఎఫిషియెంట్ ఎంత? 1. x² కోఎఫిషియెంట్ ఎంత? 1. x లేదు కాబట్టి 0, -1. నెక్స్ట్ దీని నుంచి x³ కోఎఫిషియెంట్ ఎంత? 1. x² కోఎఫిషియెంట్ 2. x కోఎఫిషియెంట్ 3. కాన్స్టెంట్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ దీని నుంచి x³ కోఎఫిషియెంట్ 2. x² కోఎఫిషియెంట్ 3. x కోఎఫిషియెంట్ 3. కాన్స్టెంట్ -1.
ఓకేనా? నెక్స్ట్ సెకండ్ సెట్ నుంచి ఏం రాసుకుంటాం? 1, 2, 2, -2, 2, 3, 2, -3, 1, 3, 4, -3. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పాలినామియల్స్ ఇందులోకి మారిపోయినాయి చూడండి. వెక్టార్స్‌లోకి మారిపోయినాయా? సేమ్ ఇవే వెక్టార్స్ ఎక్కడైనా చూసినట్టుందా మీకు? ప్రాబ్లమ్ 2 అమ్మ. ఎగ్జాక్ట్‌గా సేమ్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ 2 ఇదే కదా! సేమ్ ప్రాబ్లమ్ అమ్మ. కంటిన్యూషన్ చేయండి ప్రాబ్లమ్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. దీన్ని కూడా ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్స్‌కి కోఆర్డినేట్స్ రాసుకోండి. కోఆర్డినేట్స్ రాసిన తర్వాత అవి వెక్టార్స్‌లోకి చేంజ్ అయిపోతున్నాయి కదా! వెక్టార్స్‌లోకి చేంజ్ అయిపోయినప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ 2 ఎలాగైతే హోంవర్క్ చేశారో సేమ్ మోడల్‌గా హోంవర్క్ చేయండి. థాంక్ యూ.